పార్ట్ 1కి కంటిన్యూషన్ వీడియో ఇది. మనం టొమాటో పచ్చడికి ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చి పక్కన పెట్టాలన్నమాట. చల్లార్చాక కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పెట్టేసుకోవడమే. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ వడలకి ఏం చేసామంటే మనము ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని వడల షేప్లో వేసేసుకోవడమే. సో చూసారు కదా, సేమ్ మనకి ఈ వడల షేపుల్లో అయినా వేసుకోవచ్చు, పునుగుల షేప్లో అయినా సరే వేసుకోవచ్చు. ఈ చిక్కుడు గింజల వల్ల అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనము చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు ఆ గింజల్ని సెపరేట్ చేసుకుని ఎండలో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 6 months నుంచి 1 year వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి. సో దాన్ని నానబెట్టేసుకుని నైట్కి మార్నింగ్కి ఇలాగ మనం వడలు వేసేసుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ లోపల మనకి టమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్నాక ఈ వడల్లో మనం టమాటో పచ్చడి వేసుకుని ఈవినింగ్ స్నాక్స్గా తినేయచ్చు. టేస్ట్ అయితే